మీ పేరు ఏం పేరు? కృష్ణ సార్. కృష్ణనా? మీ అన్న అవుతాడా? అవునా. ఏంది అంటే ఇప్పుడు 1986 నుంచి మీ దగ్గర మీ పేరు మీద ఉందా? మా పేరు మీదనే ఉంది సార్. మా పేరు మీదనే ఉంది. మరి ఎప్పుడు మారింది అది? మొన్న 6 ఏళ్ల కింద ధరణి వచ్చినాక మారింది సార్. ధరణి చేసిన పుణ్యం ఇదంతా అంతా మారింది వాళ్ళకి. అంత ముందు మా పేరు మీద ఉంది సార్. 5 ఎకరాలు మా పేరు మీదనే చూపిస్తుంది. ధరణి వచ్చినాక మారిపోయింది సార్. ఇప్పుడు ధరణిలో ఎంత చూపిస్తుంది? ఇప్పుడు 3 ఎకరాలు 29 గుంటలు చూపిస్తుంది సార్. వాళ్ళింత వీళ్ళింత చేపించుకున్నారు సార్. అంటే ధరణిలో 3 ఎకరాలు 29 గుంటలు చూపిస్తుంది. ఉందా అది? ఉంది సార్. ఒకసారి చూపి కెమెరాకు. మరి 3 ఎకరాలు 29 గుంటలు చూపిస్తే మీ అన్ననేమో 1 ఎకరం మాకు ఉంది అని చెప్పేసి అంటున్నాడు. మొన్న మా ఆయన కలెక్టరేట్ లో పుర్ల మంది అయినాడు సార్. పుర్ల మంది అయితే ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పినాడు సార్ ఎంఆర్ఓ మేడం కి. వాళ్ళ భూమి వాళ్ళ కొలిచి అని చెప్పినాడు కలెక్టర్. చేస్తారు సార్ అని చెప్పింది. చేస్తా అని మళ్ళా వాళ్ళు కలెక్టర్ సర్వేర్ ని ఆర్ఐని వాళ్ళ పంపించింది సార్. పంపించి సర్వే 10 ఎకరాలు అంత సర్వే చేసింది. సర్వే చేసినాక మాకు అద్దులు చూపించలేదు సార్ ఎంఆర్ఓ మేడం. ఫోటోలు కొట్టుకున్నారు. వాళ్ళందరు ఫోటోలు కొట్టుకొని కలెక్టర్ గారికి పంపించినారు సర్వే చేసినామని పంపిస్తే మళ్ళీ మేము మళ్ళా ఫైవ్ అడిగినాం సార్. మళ్ళీ ఎందుకు మేడం మాకు అద్దులు చూపించకపోతే సర్వే చేసినామంటే మళ్ళీ కలెక్టర్ కాడ పోయినాక రిపోర్ట్ వచ్చినాకనే మేము చేస్తామని చెప్పింది. మళ్ళా వారం 5 సోమవారం రోజు ప్రజావన్లో పోయి కలిసినాం సార్. మళ్ళా పోయినాం సార్. మళ్ళా పోయి కలిసిన తర్వాత సార్ ప్రజావాణిలో పోయి కలిస్తే కలెక్టర్ గారు మళ్ళీ ఎంఆర్ఓకి ఫోన్ చేసినాడు. వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించండి అని చెప్పినాడు సార్ ఎంఆర్ఓ మేడంకి. మా ముందరనే చెప్పినాడు ఫోన్ చేసి ప్రజావాణిలో. ఫోన్ చేసి చెప్తే ఎంఆర్ఓ మేడం చేస్తా సార్ వాళ్ళ భూమి వాళ్ళకి ఇడిపిస్తా అని చెప్పింది. మళ్ళీ మేము 2 రోజులు ఆ ఎంఆర్ఓకి పోలేదు సార్. పోలేదు వీళ్ళు వస్తారో రారని మళ్ళీ మేము 5 అడిగినాం సార్. అడిగితే రిపోర్ట్ ఇంకొచ్చలేదా అని చెప్పా. ఇంకొచ్చలేదంటే ఊకే నిలబడుతుంది సార్. నిలబడినాక మళ్ళా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాము మళ్ళీ పోయి కలుస్తాము మేడం అని చెప్తే మళ్ళీ మరుసటి రోజు మాకు నోటీస్ ఇచ్చలేదు ఏమి ఇచ్చలేదు సార్. ఆర్ఐని సర్వేర్ ని ఇద్దరినే పంపించింది. మళ్ళీ పోలీసు వాళ్ళు లేదు ఎవరు లేదు సార్. పోలీసు వాళ్ళు లేరు ఏం లేదు ఎవరు లేరు. వాళ్ళు వచ్చి సర్వే ఊక ఆడ 2 రాళ్ళు ఈడ 2 రాళ్ళు పెట్టినారు సార్. మాకు ఒక తాను 20 కుంటలు ఒక తాను 25 కుంటలు ఓ తాన 23 కుంటలు ఒక తాన 20 కుంటలు చూపించినారు సార్. అంటే వేరే వేరే ప్లేస్ వేరే వేరే ప్లేస్ ఈ చేను మాదైతే సార్ ఇది ఈ బిట్ కాదని 3 బిట్లు కాదని 4వ బిట్ కాడ చూపించినారు సార్ కావాలని వాళ్ళు. మొత్తం ఎంత అయింది ఇప్పుడు? అంతేమో సార్ మాకు చదువు రా సార్. 23 గుంటలా 25 కుంటలు చేసినారు. 23, 25 ఇది ఫస్ట్ సర్వే చేసినప్పుడు అది ఉండేది ఎంత సార్? 40 సెంట్లే ఉండే. 48 గుంటలు 48 ఇది 20 అది 20 సార్. ఓకే 48, 20, 68 గుంటలు అంటే 40 గుంటలకు 1 ఎకరా. అంటే ఎకరా 30 ఎకరా మీద 30 ఎకరా వేసినారు. ఏమో సార్ ఎకరా 8 కుంటలు అని చెప్పాను సార్. ఇప్పుడు మీకు ధరలు ఇంకా 3 ఎకరాల చిల్లర చూపిస్తుంది. మొత్తం అయితే మీకు 5 ఎకరాలు అసైన్ ల్యాండ్. 5 ఎకరాలకు సంబంధించి వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మీరు చూడలేదా? అసలు ఎవరు కబ్జా చేశారు మీ భూమిని? లోకేశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డి, జిన్ని కృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి సార్, శంకర్ వాళ్ళు కబ్జా చేసినారు సార్. అంజనేయులు 10 మంది అంటే కొంత ల్యాండ్ జరుపుకుంటూ వచ్చారా మీ భూములకు? మరి ఈ విషయం కలెక్టర్ గానీ ఎంఆర్ఓ గానీ మీరు చెప్పలేదా? చెప్పినాం సార్. మా ఫోటోలు కూడా ఉన్నాయి సార్. ఫోటోలు చూపించినాం. ఫోటోలు కూడా సేద్యం చేసినామని కలెక్టర్ గారు కూడా చెప్పినాం సార్. కలెక్టర్ గారు ఏమంటారు అంటే మా ముందర పోయిండే సార్ చూపేటు కెమెరా చూపే సార్. కలెక్టర్ గారు ఏమంటారు సార్ మా ముందర ఒక ఆయన సిల్లింగ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చినాడు సార్. అది అమ్మినాము సార్ అంటే ఆ సార్ ఏమన్నా కలెక్టర్ సార్ అది అమ్మితే ఎవరికి చెల్లదు కొననికలేదు అమ్మనికలేదు అని మేము పోయి అడిగితే మీరు అమ్మినారంట అని అంటారు సార్ కలెక్టర్ సార్. మీరు అమ్మినారంట రిపోర్ట్ ఎంఆర్ఓ వద్ద ఉందంట అని చెప్తారు సార్ కలెక్టర్ సార్ కూడా అట్లా అంటారు సార్. సిల్లింగ్ ల్యాండ్ ఎవరైనా అమ్ముతారా సార్? అట్లా కలెక్టర్ సారే ఆ మాట అన్నప్పుడు మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది సార్?
మీ భూమి అమ్మినట్ట అని రిపోర్ట్ చూపిస్తున్నట్ట అని చెప్తున్నారు సార్ మాకి. ఎంఆర్ఓ మేడం అట్లా చూపిస్తుంది. అమ్మిర్రా మీ తాత గాని మీ నాయన గాని? మా నాయన ఎవరు అమ్మలేరు సార్, వాళ్ళంతకు వాళ్ళే బొట్టలు ఎత్తుకొని సంతకాలు చేసుకున్నారు సార్. మాకు తెలియదు కదా సార్, తెలియదు. ల్యాబ్ పంపాను విన్నాం ఎంఆర్ఓ మేడం ని. మాకు చెప్పినట్టు మీరు చెప్పడానికి మీరెవర్రా, మాకు తెలియదు రూల్స్, మీరు మాకు చెప్తారా అని బెదిరిస్తారు సార్ ఎంఆర్ఓ మేడం మమ్మల్ని. అట్లా చేస్తుంది సార్ ఎంఆర్ఓ మేడం.